శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా గణపతి పూజకి కావాల్సినటువంటి సామాగ్రి పసుపు, కుంకుమ, గంధము, రంగోలి లేదా బియ్యపు పిండి, అక్షతలు, కర్పూరము, కంకణము, వస్త్రము, జంధ్యము, సాంబ్రాణి, దీపారాధన సామాగ్రి, పంచామృతము, గంగాజలము, అదేవిధంగా అగరవత్తులు, తాంబూలము, పాలవెల్లి, కొబ్బరికాయ, పూజా విధానం పుస్తకము, అదేవిధంగా కూర్చోవడానికి ఆసనము. దానితో పాటుగా 21 రకాలైనటువంటి పత్రి, మాచీపత్రి, బృహతీపత్రి, బిల్వపత్రము, దుర్వాయుగ్మ పత్రము, దత్తూర పత్రము, బదరీ పత్రము, అపమార్గ పత్రము, తులసి పత్రము, చూతపత్రము, కరవీర పత్రము, విష్ణుకాంత పత్రము, దాడిమి పత్రము, దేవదారు పత్రము, మరువక పత్రము, సింధువార పత్రము, జాజీ పత్రము, గండకీ పత్రము, శమీపత్రము, అశ్వత్థ పత్రము, అర్జున పత్రము, అర్కపత్రము. ఇవి తెలుగులో కానీ చూసుకుంటే మాచి, వాకుడాకు, మారేడు, గరిక, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మావిడాకులు, గన్నేరు, విష్ణుకాంతము, దానిమ్మ, దేవదారు, మరువము, వాలివి, జాజియాకు, దేవకాంచనమాకు, జమ్మి ఆకులు, రావి ఆకులు, తెల్లమద్ది, జిల్లేడు. ఈ ప్రకారంగా మనకి వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క వ్రతాన్ని లేదా వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పూజను చేసుకోవడానికి కావలసినటువంటి సామాగ్రి. ఇకపోతే చక్కగా పూజకు ముందుగానే పాలవెల్లిని అలంకారం చేసుకోవడము, అదేవిధంగా స్వామివారిని చక్కగా ఆరాధన చేసుకోవడానికి వీలుగా ఆ యొక్క మండపాన్ని ఏర్పాటు చేసుకోవడము. దానితో పాటుగా మనకి ఒక స్వామివారి యొక్క గణపతి ఫోటో, అదేవిధంగా పసుపు గణపతిని, దానితో పాటుగా మట్టి గణపతిని ఏర్పాటు చేసుకుని దీపారాధనాది విధానాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటే పూజని ప్రారంభం చేసుకోవడానికి సులభతరమైనటువంటి విధానం ఏర్పడుతూ ఉంటుంది. ముందుగా దానికి సంబంధించినటువంటి పత్రిని కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రకారంగా పూజకి కావాల్సినటువంటి ముందు అస్తు సామాగ్రిని ఏర్పాటు చేసుకోండి. ఇకపోతే మొట్టమొదటి దీపారాధన. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. దీపారాధనం కృత్వా సాధ్యం త్రివర్త సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య దిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపం కుంది మొదట్లో 2 అక్షతలు వేసి చక్కగా నమస్కారం చేసుకోవాలి. దీపారాధనకి ముందుగానే గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టుకుంటే చక్కగా దాని ముందు ఒక పుష్పాన్ని పెట్టి అలంకారం చేసుకోవాలి. దాని తర్వాత పసుపు గణపతిని కలుపుకోవాలి. పసుపు గణపతిని కలుపుకుని ముందుగా హరిద్రా గణపతి పూజను ప్రారంభం చేయాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఆచమనం చేయండి. ముందుగా చేతిలో నీళ్లు పోసుకుని పళ్ళెంలో వదిలిపెట్టేయండి. హస్తం ప్రక్షాళ్య లోపలికి పుచ్చుకోండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. ఆడవారైతే కనుక నమః అంటూ చక్కగా వారి యొక్క చేతిలో నీళ్లు పోసుకోండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ ధోక్షజనార్దమ అచ్యుతా జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. గణపతి వారి మీద 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ త్రయోసంస్ఫురణాత్మం సాం సర్వదో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః येषामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. గణపతి వారి మీద 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః అలా ఓం అనుకుంటూ 3 మార్లు వేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, సచీపురంధ్రాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. 2 అక్షతలు వాసన చూసి మీ ఎడమ చేతి వైపు వేసుకోండి. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు ప్రాణానాయమ్యా ఉత్తిష్టందో భూత విజాచాః ఏతే భూమి భారకాః ఏతే సామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకు ప్రాణాయామం చేయండి. ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యమో తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపూజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువశ్వరోం చైతీసి మమ అనుకోవాలి. యజమానస్య ఉపాత్త దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణాం మధ్యే
శార్వరీనామ సంవత్సరే, ఇప్పుడు మనం పూజ శార్వరీనామ సంవత్సరంలో చేస్తున్నాం కాబట్టి శార్వరీనామ సంవత్సరే అని చెప్పాము. ఈ యొక్క పూజని మీరు వేరువేరు సందర్భాల్లో కానీ ఆచరిస్తే ఆయా సంవత్సరం పేరు చెప్పుకోండి. సంవత్సరే అయనే, చక్కగా ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పూజని మనం దక్షిణాయనంలో చేస్తూ ఉంటాం కాబట్టి దక్షిణాయనే ఋతువు, మనం వర్ష ఋతువులో ఈ యొక్క కార్యక్రమం చేస్తాం కాబట్టి వర్ష ఋతువు మాసే, చక్కగా మనం వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పూజని భాద్రపద మాసంలో చేసుకుంటూ ఉంటాం కాబట్టి భాద్రపద మాసే పక్షే, మనం శుక్లపక్షంలో ఉండేటువంటి శుద్ధ చతుర్థి రోజు నాడు ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తాం కాబట్టి చతుర్థ్యా ఓం శుక్లపక్షే తిథౌ, చక్కగా చవితి తిథి రోజు నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరిస్తాం కాబట్టి చతుర్థ్యాం వాసరః శుభవాసరే, శుభ నక్షత్రే, ఆ రోజు ఏం వారం వస్తుందో ఆ యొక్క వారం పేరు చెప్పుకోండి. శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గణ విశేషణ విశిష్టాయాం శుభదతో శ్రీమాన్ అస్య స్వామినః పరమశివగోత్రస్య వరసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రీత్యర్థం అఖండ మహిమా సిద్ధ్యర్థం తేజస్సంపూర్ణతా సిద్ధ్యర్థం లోక కళ్యాణాభివృద్ధ్యర్థం లోకశాంత్యాభివృద్ధ్యర్థం అస్మత్యజమానస్య గోత్రః, చక్కగా మీ ఇంటి యజమాని పేరు చెప్పుకోండి. యజమానస్య గోత్రః నామధేయః, చక్కగా మీ పేరు చెప్పుకోండి. నామధేయస్య నామధేయోహం, మీ ఇంటిలో యజమాని పేరు మీ పేరు చెప్పుకున్న తర్వాత మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లల పేర్లు చెప్పుకోండి. పుత్రస్య పుత్రికస్య, అదేవిధంగా మీ ఇంట్లో పెద్దవారుగానే ఉంటే వారి పేరు ముందు చెప్పుకుని తర్వాత వారి యొక్క అంటే అత్తమామలు తల్లిదండ్రులు ఉంటే వారి పేరు చెప్పుకోండి, తర్వాత మీ వారి పేరు మీ పేరు చెప్పుకోండి, తర్వాత మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. పుత్రస్య పుత్రికస్య సహ కుటుంబస్య అనుకుని అక్షతలు చేత్తో పట్టుకుని నమస్కారం చేసుకోండి. అందరూ కూడా చెప్పుకోండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం ఆచంద్ర తారార్క మమ వంశ్యాభివృద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ఫలాభివృద్ధ్యర్థం సాగ్ర శతవరుష సుఖేన జీవన సిద్ధ్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారేషు ఏకోత్తర అభివృద్ధి సిద్ధ్యర్థం మంగళకర కార్య ఆచరణత ఫల సిద్ధ్యర్థం. మనకి గణపతి ఎప్పుడు కూడా తలపెట్టినటువంటి పనులలో విఘ్నాలు లేకూడనటువంటి ఫలితాలను ఇవ్వాలి కాబట్టి యత్నీకృత కార్య సాఫల్య ఫల సిద్ధ్యర్థం అని చెప్పి మీ పిల్లలకి చక్కగా విద్యాబుద్ధులు రావాలి కాబట్టి ఒకసారి మమ పుత్రస్య అఖండ విద్యా పారంగత సిద్ధ్యర్థం మార్కండేయ ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం, ఇంట్లో సకల సౌభాగ్యాలు జరగాలి అని మమ గృహే నిరంతరం మహతు ఐశ్వర్య ప్రాప్తి సిద్ధ్యర్థం వరసిద్ధి వినాయక స్వామిదేవత వ్రత ప్రారంభ సమయే ఆదౌ నిర్విఘ్న పరిశమ అవాప్తి సిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే అని చెప్పి చక్కగా మీ చేతిలో ఉన్నటువంటి అక్షతలలో నీళ్లు పోసుకుని అక్షతలో నీళ్లు కలిపి పళ్ళెంలో వదిలిపెట్టండి. పూజాంచ కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఉత్తర కలశ ఏమన్నా ఉంటే చక్కగా ఒక గ్లాసులోకి నీళ్లు తీసుకుని ఉత్తర కలశ కానీ లేదనుకుంటే ఒక గ్లాసు కానీ తీసుకుని చక్కగా ఆ యొక్క ఉత్తర కలశని ఏర్పాటు చేసుకోండి. చక్కగా గ్లాసులోకి నీళ్లు పోసి గంగాజలం ఉంటే గంగాజలాన్ని అందులో పోసుకునే ప్రయత్నం చేయండి.
ఓం తదంగ కలశారాధనం కరిష్యే. చక్కగా గంగాజలాన్ని అందులో పోసుకోండి బాబు. కొంచెం చాకుందా అందుబాటులో చూడండి. తదంగా కలశారాధనం కరిష్యే. కలశే గంధ పుష్ప అక్షతైరభ్యత్య. ఆ కలశకి 3 చోట్ల గంధం బొట్టు పెట్టుకోండి అయ్యా. కలశే గంధ పుష్ప అక్షతైరభ్యత్య పెట్టుకుని చక్కగా అందులో గంధంలో ముంచిన పుష్పాన్ని వేసుకోండి. ఒక తమలపాకును వేసుకోండి. ఒక అక్షతల గింజను కూడా వేయండి. కలశే గంధ పుష్ప అక్షతైరభ్యత్య హస్తేనాఛాద్య. చక్కగా ఈసారి చెయ్యి అలా మూత వేయండి. హస్తేనాఛాద్య కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రుతా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా సుందరా అర్గ్వేదోధయ దుర్వేద సామవేదోశ్చతర్వణ అంగైశ్చయితా సర్వే కలశాంబుజమాస్తుతా. చేయి తీసేసి నీళ్లలో శ్రీకారం చుట్టండి. ఆ కలశే సుధావతి పవిత్రే పరిశిత్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఆపో వా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పచవ ఆపో నమాపో మృతమాప స్మ్రాణాపో విరాణాప స్మరాణాపశ్చందాగుస్యాపో ద్యోతిగుస్యాపో యజోగుస్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువ శివరాపవోం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దుర్దక్షైకారకాః. కలశంలో ఉన్నటువంటి తమలపాకుతో కానీ పుష్పంతో కానీ నీళ్లు చక్కగా గణపతి వారి మీద చల్లండి. కలశోదకేనా దేవం. అదేవిధంగా మీరు పూజ చేసేటువంటి మట్టి గణపతి మీద కూడా చల్లండి. కలశోదకేనా దేవం. ఆత్మానం చక్కగా మీ మీద జల్లుకోండి. ఆత్మానం ఇక్కడ ఉన్నటువంటి పూజా ద్రవ్యాల మీద కూడా జల్లండి. దేవమాత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. అథధ్యానం చక్కగా పుష్పాలక్షతులు చేత్తో పట్టుకోండి. అథధ్యానం ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతపిస్యేదసాదనం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికः లంబోదృశ్య విడోజ్ఞరాజో గణాధిపः. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః ప్రాణమహనో దేహి భోగం జోక్పశ్యం సూర్యముచరం తమనుపతే నృడయానస్వస్తి అమృతం వై ప్రాణ అమృతమావః ప్రాణానైవేదాస్థానముపఃపైతే శ్రీ మహాగణాధిపతం సాంగం సాయుధం. చక్కగా మీ చేతిలో నక్షత్ర పుష్పం అలా పెట్టేసేయండి. సవాహనం చక్తిపత్ని పుత్ర ప్రవాసమేతం శ్రీ మహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి. స్థిరోభవ వరదోభవ 3 మార్లు ఓం అనుకుంటూ అక్షరం వేయండి. స్థిరోభవ వరదోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ మమ అనుకోవాలి. యజమానస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిదోభవ స్థిరాసనం గురు శ్రీ మహాగణాధిపతయ నమః ఓం అనుకుంటూ గణపతి వారి మీద అక్షతలు పూజ చేయండి. శ్రీ మహాగణాధిపతయ నమః ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. చక్కగా అక్షతలు స్వామివారికి ఓం అనుకుంటూ పూజ చేయండి. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. చక్కగా ఒక చుక్క నీటి చుక్క జల్లండి. పాదయోః పాద్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఒక తమలపాకుని ఆ యొక్క గ్లాసులో వేసుకుని నీళ్లు స్వామివారి మీద అలాగా ప్రోక్షణ చేసినట్టుగా భావన చేయండి. ఓం ఆపోహిస్తాం యోభవస్థాన ఊర్జధాతన మహేరణ జజక్షరేజోవశోదమోత వసతేరో మాత్ర స్మారంగమామ ఓయస్యక్షదా జన్మథ ఆపో జనేదాత్ర శ్రీ మహాగణాధిపతే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం 2 నీళ్లు పళ్ళెంలో వదిలిపెట్టండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చక్కగా ఒక అక్షతలు వేయండి. అక్షతల కింద సమర్పించండి. వరసిద్ధి వినాయక స్వామి వారికి పూజ లఘువుగా ఉంటుంది కాబట్టి ఓం వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. ఉపవేతార్థం అక్షతాన్ సమర్పయామి. పరిమళ దివ్య చందనం సమర్పయామి. చక్కగా ఒక పుష్పాన్ని గంధంలో ఉంచి స్వామివారికి సమర్పించండి. పరిమళ దివ్య చందనం సమర్పయామి. అలంకరణార్థం అవసరార్థం దూర్వాక్షతై పూజయామి. చక్కగా మీ దగ్గర ఆల్రెడీ పత్రి తెచ్చుకున్నారు కాబట్టి దూర్వాయుగ్మం ఉంటుంది. ఒక దూర్వాయుగ్మ పత్రాన్ని అక్కడ పెట్టండి. దూర్వాక్షతై పూజయామి. చక్కగా ఆ యొక్క దూర్వాయుగ్మాన్ని కానీ అక్షతలు కానీ పుష్పాలను కానీ స్వామివారికి 16 మార్లు ఓం గం గణపతయే నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయై నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశ నామభిః పూజాన్ సమర్పయామి. ధూపమాగ్రాపయామి. ఈసారి చక్కగా అగరవత్తులు 2 వెలిగించండి. ధూపమాగ్రాపయామి.
ఓం వనస్పత్యుద్భవే దివ్యే నానాగంధే సుచన్యతః ఆఘ్రేయస్రవదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీమహాగణాధిపతయే నమో నమః. పరిమళధూపమాగ్రాపయామి. చక్కగా ఆ యొక్క ధూపాన్ని ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో చూపించిన తర్వాత ఒక అరటి పండుగ కానీ లేదంటే ఏదైనా గుచ్చేది అనుకుంటే దానికి గుచ్చేసేయండి. ఈసారి మనకి ఆల్రెడీ అక్కడ దీపం వెలిగించాం కాబట్టి చక్కగా స్వామివారికి దీపారాధన చూపించినట్టుగా భావన చేయండి. ఓం ఉద్దీప్యస్ఫురారవేదో భగ్నం నిరుతి మమాపచోగుశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశాః దీపం దర్శయామి. దీపారాధనని స్వామివారికి చూపించండి. పసుపు గణపతికి దీపం దర్శయామి. 2 నీళ్ళు కింద వదిలిపెట్టండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అథ నైవేద్యం దధాతి. స్వామివారికి చక్కగా యాపిల్ పండు అన్నా లేదంటే జామ పండు అన్నా నైవేద్యం ఇష్టం కాబట్టి చక్కగా స్వామివారికి ఒక పండినటువంటి జామ పండుని నైవేద్యంగా పెట్టండి. లేదంటే మీరు ఏ ఫలాన్ని పెట్టినా పర్వాలేదు. అక్కడ బెల్లం ముక్క పెట్టినా జామ పండు పెట్టినా అరటి పండు పెట్టినా పర్వాలేదు. నీళ్ళు చల్లండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వత్తేన పరిశంచామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. చక్కగా ఆ యొక్క తమలపాకుతో అలాగే స్వామివారు చేసినట్టుగా తిప్పి స్వామివారికి 5 మార్లు నివేదన చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అవసరార్థం యథాభాగ నైవేద్యం సమర్పయామి. అక్కడ మీరు ఏదైతే నైవేద్యం పెట్టారో ఆ యొక్క నైవేద్యం పేరు చెప్పి 5 మార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. 2 నీటి చుక్కలు కింద వదిలిపెట్టండి. మధ్య శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమృతాపిదానమసి. ఉత్తరాభోజనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చక్కగా 3 తమలపాకులు అదేవిధంగా ఒక 3 పోక చెక్కలు స్వామివారికి తాంబూలాన్ని సమర్పించండి. తమలపాకులు స్వామివారికి తాంబూలంగా ఇచ్చేటప్పుడు తొడిమిలు తీసేయాలి. ఓం భూగీఫలైశ్చ కర్పూరే నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. చక్కగా తాకించి అలా పెట్టేసేయండి. 2 నీళ్లు వదిలిపెట్టండి. ముఖసిద్ధ్యర్థం తాంబూలాది సర్వోపచార పూజా సమర్పయామి. తాంబూల చరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అధ నీరాజనం. చక్కగా హారతి కర్పూరం బిళ్ళలు 2 వేసుకుని నీరాజనం వెలిగించండి. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యజాముఖేతయా మాసగుం సృజామసి. సంతత శ్రీరస్తో సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తో నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందకర్పూర దివ్య సుందర తేజో నీరాజనం దర్శయామి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. చక్కగా అలాగే స్వామివారికి చూపించండి. తేజో నీరాజనం జ్యోతి చక్షుస్రసిధారయా. ఆ పక్కన పెట్టేసుకుని చక్కగా కళ్ళగద్దుకోండి. తేజో నీరాజనం జ్యోతి చక్షుస్రసిధారయా. అది చక్కగా ఈసారి పుష్పాలు అక్షతలు చేత్తో పట్టుకోండి. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటోగ్నిరాజోగణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండశోర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః దునియాద్భి విద్యారంభే వివాహే చ ప్రవేశే నర్కమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే స్థూలంబోధరాయైకదంతాయ విఘ్నవినాశనాయ శుభసుతాయ శ్రీవర్ధమూర్తయే నమో నమః. అలా వేసేసేయండి. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. నమస్కరోమి నమస్కారాన్ సమర్పయామి. లంపలు వాయించుకోండియా. భావనయ అపరాధపూర్వక సాష్టాంగపూర్వక ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. 2 అక్షరాలు తీసుకోండి. చేతిలో నీళ్లు పోసుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తి నంగనాథప మయాదేవ అని పళ్ళెంలో వదిలిపెట్టేసండి. పరిపూర్ణందస్వయాధ్యానావాహనాది షోడశోపచార పూజారి భగవాన్ తర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నావృత భూత్వా. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు విధి భవంతో భ్రమంతో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. అక్కడ స్వామివారి దగ్గర చేసినటువంటి ప్రసాదం గరికైతే మగవారి చెవిలో పెట్టుకోండి. ఆడవారు అయితే చక్కగా 2 అక్షతలు శిరస్సును వేసుకుని పుష్పాన్ని శిరస్సును ధరించండి. ప్రసాదం శిరసా గృహ్ణామి. ఒకసారి స్వామివారిని పూజ చేసే పళ్ళెం పైకెత్తి కింద పెట్టండి. సహస్రపరమా దేవి శతమూలా శతాంకురా సర్వగుం హర్తమే పాపం దూర్వాదుష్వ ప్రణాశని యజ్ఞేన యజ్ఞవైజంత దేవాహతాని ధర్మాణి ప్రథమాన్యాసన్ను ते हनाको महिमानस्सदन्ते यत्र पूर्वे साध्यास्सन्ति देवाः. श्रीमहागणाधिपतये नमः. यदा स्थानं प्रवेशयामि शोभनार्थे क्षेमार्थे लाभार्थे పునరాగమనాయ చ. అది చక్కగా ఈసారి మనం ముందుగా ఆదో పూజ్యో గణాధిపః అని అనుకున్నప్పటినీ కూడా ఆ యొక్క గణపతి పూజ చేయాలన్నా సరే మనం ఈ యొక్క హరిద్రా గణపతి పూజని చేయాలి. ఖచ్చితంగా పసుపు గణపతి పూజ చేసిన తర్వాతే
మనం ఆ యొక్క వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క వ్రతాన్ని ప్రారంభం చేయాలి. ఈసారి మీరు పూజ చేసినటువంటి ఆ యొక్క పసుపు గణపతి పళ్ళాన్ని వారగా పెట్టేసుకుంటే మీరు పూజ చేసుకోవడానికి సులభతరంగా ఉంటుంది వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క అర్చనకు. ఈసారి చక్కగా వరసిద్ధి వినాయక స్వామి వారికి ఇప్పటివరకు ఏర్పాటు చేసుకోలేని వాళ్ళు చక్కగా పాలవిల్లది కట్టుకుని స్వామివారి యొక్క ఆరాధన అనేటువంటిది ప్రారంభం చేయాలి. ఇక్కడ నుంచి అసలైనటువంటి రీతిలో వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క అర్చన ప్రారంభం అవుతుంది. ఈసారి చక్కగా స్వామివారి యొక్క ఆరాధన ప్రారంభం అవుతుంది కాబట్టి మీరు చేయాల్సిన ఏంటంటే మీ దీపారాధన కుందులని దూరంగా పెట్టుకోండి. ఎందుకంటే స్వామివారి యొక్క ఆరాధన చేసేటప్పుడు మనం పత్రిని ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి పత్రి మళ్ళీ ఆ యొక్క దీపారాధన కుందుల మీద ఒత్తుల మీద పడి దగ్ధం అయితే మనకే కొంత ఇబ్బందికరమైనటువంటి సమస్య కాబట్టి పత్రిని కాలకుండా చక్కగా ఆ యొక్క దీపారాధనని దూరంగా పెట్టుకోండి. ఇక పైన చేయాల్సింది 2 అక్షరాలు తీసుకొని నమస్కారం చేసుకోండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాయై నమో నమః. చక్కగా 2 అక్షరాల వాసన చూసి మీ ఎడం చేతి వైపు వేసుకోండి. పూర్వోక్త ఏమంగణ విశేషణ విశిష్టాయాం శుభతితో చక్కగా మళ్ళా మీ యొక్క గోత్రనామాలు చెప్పుకొని ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ ఫలాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజానంతరే వరసిద్ధి వినాయక స్వామి దేవత వ్రత ఆచరణం కరిష్యే. చక్కగా 2 అక్షతల్లో నీళ్లు తీసుకుని పళ్ళెంలో వదిలిపెట్టేసేయండి. వ్రత ఆచరణం కరిష్యే అనేనా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. చేతిలో నీళ్లు పోసుకుని కింద వదిలిపెట్టేసేయండి. చక్కగా మీ ముందున్నటువంటి మట్టి విగ్రహానికి పంచామృతాలతోటి అభిషేకం చేయండి. అంటే ప్రోక్షణ చేయండి ముందుగా. ఓం ఆప్యాయ శ్వసమేదతే విశ్వతస్వామవర్ష్ణ్యం భవావాజస్య సంగధే దతిక్రావృణో అకారుషుంజిష్ణోరస్పస్య వాజనః సురభినో ముఖాకరత్రణ ఆయోగం శతారిషతు శుక్రమసిద్యోతిరసితేజోషి దేవోపస్య వతాత్మనా త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాతా అర్తాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్న స్వంతోషధీః మధునక్తముతోషసి మధుమాత్పాద్దివగుంరజः మధుద్యోరస్తు నః పితా మధుమానో వనుస్పతిర్మధుమాగుం అదాభ్యः మాద్వీర్గావో భవంతునః स्वातुः पवस्य दिव्याय जन्मने स्वातुरिन्द्राय सोहवेतु नाम्ने स्वातुर्मित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमागुं अदाभ्यः. ఈసారి మామూలు నీళ్ళు జల్లండి. ఆ పోహిస్తామ యోభవస్థాన ఊర్జేదధాతన మహేరణ జచక్షదేజోవ శోటమోతః తస్య వాజయతేహనః వశతీరవ మాత్రః తస్మారంగమామ భోజస్యక్షయా జజన్మథ ఆపో జనయధాతనః శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాయై నమో నమః. ఈసారి చక్కగా స్వామివారిని ప్రాణ ప్రతిష్టాపన చేసినట్టుగా భావన చేసి చక్కగా అక్షతలు పుష్పాలను ఒక్కసారి స్వామివారి పాదాల దగ్గర పెట్టి 2 తమలపాకులతో స్వామివారి యొక్క శిరస్సు మీద ఆవాహన చేసినట్టుగా భావన. ఓం అసునీతే పునరస్మా శుచక్షోపన ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచరం తమనమతే మృణయానస్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నైవేదాస్థానముపైతే శ్రీ వరసిద్ధి వినాయకం స్వామి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతమావాహయామి స్థాపయామి పూజయామి. చక్కగా 3 మార్లు అక్షతలు వేయండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ మమ అనుకోవాలి. యజమానస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు. ఓం మదధ్యానం ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం భవసంచిత పాపౌఘ విధ్వం సంచద్ విచిక్షరం విఘ్నాంధకారం భాస్వంతం విఘ్నరాజామహం భజే. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. ఓం ధ్యాయేద్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాయై నమో నమః. ధ్యాయామి. చక్కగా స్వామివారికి పత్రి కానీ పుష్పాలు కానీ ఓం వరసిద్ధి వినాయక స్వామినే నమః అనుకుంటూ సమర్పించండి. ఈసారి పురుష సూక్త విధానంగా స్వామివారికి అర్చన జరుగుతుంది. ఓం సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాతు సభూమిం విశ్వతో వృత్వా అర్చతిష్టదశాంగులం అత్రాగచ్చద్యగద్వంద్య సురరాజాచ్యుతేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాయై నమో నమః. ఆవాహయామి.
ఓం ఈసారి పుష్పాలు అక్షతలు చేత్తో పట్టుకోండి. పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నవిరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీవరసిద్ధివినాయక స్వామినే నమో నమః. రత్నసింహాసనం సమర్పయామి. చక్కగా స్వామివారి మీద పాదాల మీద నీళ్లు జల్లండి. ఓం ఏతావానస్య మహిమా అతోత్యాయాగుస్య పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివి గజవక్త్రనమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహాణద్విరదానన. శ్రీవరసిద్ధివినాయక స్వామి దేవతాయే నమో నమః. పాద్యం సమర్పయామి. ఓం ఈసారి మరల నీళ్లు వేయండి. త్రిపాదోత్వదైత్పురుషः పాదోస్యేహ భవాత్ పునః తదో విశ్వంజక్రామతు శాసనానశినే అభి గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాఖ్యతైర్యుతం. ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామి దేవతాయే నమో నమః. రత్నసింహాసనం సమర్పయామి. మరలా నీళ్లు వేయండి. తస్మాద్ విరాడజాయతాద్విరాజో అధిపురుషः స జాతోశ్చర్చతా పశ్చాత్ భూమిమదో పురః అనాథనాథ సర్వజ్ఞా గీర్వాణ పరిపూజిత గృహాణాచమనం దేవా తుభ్యం దత్తం మయా ప్రభో. శ్రీవరసిద్ధివినాయక స్వామి దేవతాయే నమో నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. చక్కగా ఈసారి పంచామృతాలు ఉంటే పంచామృతాలతో ఇందాకట్లాగే చేస్తూ ఉండండి. ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామి దేవతాయే నమో నమః. యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వతా వసంతోస్యాశీరాద్యం గ్రీష్మ యద్మశరద్ధవిః స్నానం పంచామృతైర్దేవ గృహాణగణనాయక పయోదధికృతోపేతం శర్కరామధు సంయుతం. శ్రీవరసిద్ధివినాయక స్వామి దేవతాయే నమో నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మామూలు నీళ్లు కానీ గంగాజలం కానీ వేస్తూ ఉండండి. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేదధాతనా మహేరణా జచక్షరే యో వశ్వర్మోతః తస్య వాజేయతే హనః వసతేరేవ మాత్రః తస్మా అరంగమామవో యస్యక్షరా జనమథ ఆపో జనయథాచనః. శ్రీ వరసిద్ధివినాయక స్వామి దేవతాయే నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. చక్కగా ఈసారి స్వామివారికి వస్త్రాన్ని సమర్పించండి. ఓం సప్తాస్యాసన పరిదయః త్రిసప్త సమిదః కృతాః దేవాయ యజ్ఞంతన్వానాః అభద్రన్ పురుషం పశుం. వస్త్రయుగ్మం సమర్పయామి. రక్తవస్త్రద్వయంచారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ. శ్రీ వరసిద్ధివినాయక స్వామి దేవతాయే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఈసారి యజ్ఞోపవేతం వేయండి. తం యజ్ఞం వరే ప్రోక్షన్నో పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంతా సాధ్యార్షయేశ్చే. ఓం రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానామిష్టదాయం. ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామి దేవతాయే నమో నమః. ఇది యజ్ఞోపవేతం సమర్పయామి. చక్కగా ఒక పుష్పాన్ని గంధంలో ముంచి స్వామివారికి సమర్పించండి. ఓం తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంవృతం పృషదాజ్యం పశోగుస్తాగుశ్చక్రివా యవ్యానో ఆర్ణ్యాను గ్రామ్యాశ్చయే చందనాగురు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీవరసిద్ధివినాయక స్వామి దేవతాయే నమో నమః. పరిమళ దివ్య చందనం సమర్పయామి. చక్కగా ఆభరణం కొంతమంది కంఠమాల అవి ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలా ఏర్పాటు చేసుకుంటే స్వామివారికి సమర్పించవచ్చున సమస్య ఏమీ లేదు. లేదు అనుకుంటే చక్కగా స్వామివారికి అక్షతలు పుష్పాలను సమర్పించండి. ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామి దేవతాయే నమో నమః. ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామి దేవతాయే నమో నమః. తస్మాత్ యజ్ఞాత్ సర్వోదః సంవృతం పురుషరాజ్యం అర్ధ సామాన్య ఛందాగంశ యజ్ఞే తస్మాత్ యదుస్తస్మాతజాయత. అక్షతలు వేయండి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలేయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధివినాయక స్వామి దేవతాయే నమో నమః. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. చక్కగా పుష్పం వేయండి. తస్మాత్ స్వా అజాయంతా జేకేచ భజాదతః గావో యజ్ఞే తస్మాత్ తస్మాత్ జాతా అజావయః. ఓం సుగంధాని సుపుష్పాని జాజీ కుందముఖాని చ ఏకవింశతి పత్రాని సంగృహణ నమోస్తుతే. శ్రీ వరసిద్ధివినాయక స్వామి దేవతాయే నమో నమః. ఇది పుష్పాన్ని సమర్పయామి. అథాంగ పూజాంచ కరిష్యే. చేతిలో నీళ్లు పోసుకుని పళ్ళెంలో వదిలిపెట్టండి. ఈసారి చక్కగా స్వామివారికి అథాంగ పూజ చేయండి. మీ దగ్గర ఆ యొక్క ఎదర ఏమైనా అడ్డులుంటే అడ్డులన్నీ కూడా పక్కకి పెట్టేసుకుని చక్కగా స్వామివారికి పత్రి పూజ చేయండి. మీకు అర్థమైపోతుంది. పాదవ పూజామి, హస్తవ పూజామి, వక్షస్థలం పూజామి, కంఠవ పూజామి, నాభి పూజామి ఇలాగ మీకు వస్తూ ఉంటాయి. చక్కగా పత్రి అంతా కూడా తీసుకుని స్వామివారికి పూజ చేస్తూ ఉండండి. వరసిద్ధి వినాయక స్వామినే నమః అనుకుంటూ చేస్తూ ఉండాలి. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః. గుల్భౌ పూజయామి.
ఓం శూర్పకర్ణాయ నమః జాజీ జానునీ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. ఓం ఆకువాహనాయ నమః ఊర్ం పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కందై పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తో పూజయామి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. శ్రీవరసిద్ధివినాయక స్వామినే నమో నమః. అనేన 21 పత్రాన్ని పూజాంచ కరిష్యే. చక్కగా చేతిలో నీళ్లు వేసుకుని కింద వదిలిపెట్టండి. ఇప్పుడు స్వామివారికి పత్రి పూజ మళ్ళీ చేస్తూ ఉండండి. విసిరేసినట్టుగా కాకుండా చక్కగా అలంకారం చేస్తున్నట్టుగా పెట్టండి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మపత్రం పూజయామి. ఓం హరసురవే నమః దత్తోరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపమార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుకాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం గణేశ్వరాయ నమః 21 పత్రాన్ని పూజయామి. చక్కగా అలా స్వామివారికి ఆ యొక్క పత్రి పూజ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి అంటే మరలా ఓం గజాననాయ నమః అనుకుంటూ కానీ లేదనుకుంటే ఓం వరసిద్ధి వినాయక స్వామి దేవతాయై నమః అనుకుంటూ చక్కగా స్వామివారికి అష్టోత్తర పూజ చేస్తూ ఉండండి. పత్రితో కానీ పుష్పాలతో కానీ అక్షతలతో కానీ చేస్తూ ఉండండి. ఓం గజాననాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమారుతాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం సుఖనిదయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం రశ్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం కృతినే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోద్ధితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం ప్రభవే నమః. ఓం పుష్కరోక్షిప్తాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం నేత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. సర్వోపన్యాసాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్తవనప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మ విద్యా విభవే నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమనమదాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం ధ్యాయసే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనిధాయ నమః. ఓం వటవే నమః.
ఓం అభీష్టవరదాయ నమః, ఓం జ్యోతిషే నమః, ఓం భక్తనిదయే నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం అప్రాకృత పరాక్రమాయ నమః, ఓం సత్యధర్మణే నమః, సఖ్యే నమః, ఓం సంసారాంభునదయే నమః, ఓం మహేశాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం మణికింకిణి మేఖలాయ నమః, ఓం సమస్తదేవతామూర్తడే నమః, ఓం సహిష్ణవే నమః, సతతోత్థితాయ నమః, విఘ్నాంతకారిణే నమః, విశ్వఘృతే నమః, ఓం విశ్వరక్షా విధానకృతే నమః, ఓం కళ్యాణగురవే నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం పరాజితాయ నమః, ఓం సమస్తజగదాధారాయ నమః, ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామి దేవతాయై నమో నమః ఇది నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి, ధూపమాగ్రాపయామి. చక్కగా అగరవత్తులు వెలిగించండి. ఓం ధూపమాగ్రాపయామి. వనస్పత్యుద్భవైర్దివ్యై నానాగంధైః సజన్యతః ఆఘ్రేయస్రవదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. చక్కగా ఎడం చేత్తో పట్టుని కుడి చేత్తో అలా చూపించి పక్కనున్న అరటిపండుకు కానీ లేదంటే అగరవత్తులు గుచ్చుకునేటువంటి స్టాండ్కు కానీ గుచ్చేసేయండి. ధూపమాగ్రాపయామి. ఈసారి 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు స్వామివారిని లేదా 9 రోజులు నిలబెట్టేటువంటి వారు అఖండ దీపారాధన చేయాలి. దానికి సంబంధించినటువంటి పెద్ద మట్టి మూకుడు, దానికి సరిపడా నూనె, అదేవిధంగా పెద్ద ఒత్తిని అక్కడ వేసుకుని సిద్ధం చేసుకుంటే చక్కగా అఖండ దీపారాధన కూడా మనం చేసుకోవచ్చు. లేదు ఒకరోజే ఉంచి ఒక నిద్రతోటి స్వామివారిని సాగరింపే వాళ్ళు చక్కగా అక్కడ వెలిగించినటువంటి దీపారాధనను స్వామివారికి చూపించండి. ఓం ఉద్దీప్యస్పరార్వేదో భగ్నం నిరుదం మమ పశోగుశ్చమశ్చమావహ జీవనంచ దిశో దిశా. శ్రీ వరసిద్ధివినాయక స్వామి దేవతాయై నమో నమః. ఇది ఓం బ్రాహ్మణోస్య ముఖమాసీతు బాహురాజన్యః కృతః ఊరు తతస్యైద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత. ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామి దేవతాయై నమో నమః. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం 2 నీళ్లు కింద వదిలిపెట్టండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అథ నైవేద్యం దధాతి. ఈసారి ఉండ్రాళ్ళు కానీ కజ్జికాయలు కానీ ఏవైనా తెస్తే వాటిని స్వామివారికి నైవేద్యం కింద పెట్టండి. చక్కగా మీరు స్వామివారు గజాననుడు కాబట్టి స్వామివారికి చక్కగా పళ్ళు మీకు నచ్చినటువంటి ఫలాలని స్వామివారికి నైవేద్యం పెట్టచ్చు. దానితో పాటుగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఉండ్రాళ్ళను నైవేద్యం పెట్టచ్చు. అదేవిధంగా స్వామివారికి చాలా రకాలైనటువంటి పిండి వంటలు కజ్జికాయలు కావచ్చు, లేదంటే బూరెలు కావచ్చు, గారెలు కావచ్చు, ఏం చేస్తే అవి స్వామివారికి చక్కగా వాటిని నైవేద్యం కింద పెట్టుకోవచ్చు. స్వామివారికి చక్కగా మోదకాలు, జిల్లేడికాయలు, కజ్జికాయలు అవన్నీ కూడా పెట్టి కొబ్బరికాయలు అవి కొట్టి చక్కగా ఫలాల్ని స్వామివారికి నైవేద్యం పెట్టచ్చు. చక్కగా వాటి మీద నీళ్ళు చల్లండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిశంచామి. అమృతమస్తు అమృతోపస్థరణమసి. శ్రీ వరసిద్ధివినాయక స్వామి దేవతాయై నమో నమః. అవసరార్థం మోదక సహిత, కాశ్మీరఫల సహిత, కదలీఫల సహిత, సీతాఫల సహిత, బహుబీజఫల సహిత, బీజాపూర్ఫల సహిత యథాభాగ నివేదనం సమర్పయామి. చూపించండి 2 చేతులతోటి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. చక్కగా 2 నీటి చుక్కలను కింద వదిలిపెట్టండి. మధ్య మధ్య శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమృతాపిధానమసి ఉత్తరాపోతనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చక్కగా స్వామివారికి 3 తమలపాకులు, 2 పోక చెక్కలు తాంబూలాన్ని సమర్పించండి. భూగీఫలైశ్చ కర్పూరే నాగవల్లి ఇదలైరుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధివినాయక స్వామి దేవతాయై నమో నమః. ముఖదుర్ధం తాంబూలాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. అఘోరేభ్యైతి నీరాజనం దధాతి. చక్కగా హారతి కర్పూరాన్ని చూపించండి. ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామి దేవతాయై నమో నమః. వేదాహమేతం పురుషం మహాంతం. ఓం సమ్రాజం జగరాజం చ భిత్రీర్యాతనో గృహే లక్ష్మీ రాష్ట్రస్థిరాముఖే తజా
మాసకం శ్రయామచీతం తదశ్రేరస్తో సమస్త మంగళాని భవంతు నిత్యశ్రేరస్తో నిత్యమంగళాని భవంతు. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు భారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివినదాస్తే. ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః. శ్రీవరసిద్ధివినాయక స్వామి దేవతాయే నమో నమః. ఆనందకర్పూర దివ్య సుందర మంగళ నీరాజనం దర్శయామి. నీటి చుక్కులు వదిలిపెట్టండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హర నమః పార్వతీసుతాయ నమః. చక్కగా పక్కన పెట్టి నమస్కారం చేసుకోండి. తేజో నీరాజనం జ్యోతి చక్షుస్సరసిధారయా. శ్రీవరసిద్ధివినాయక స్వామి దేవతాయై నమో నమః. ఈసారి చక్కగా పుష్పాలు అక్షతులు చేత్తో పట్టుకోండి. పైకి లేచి నిలబడండి. ఓం ధాతా పురస్తాద్యుమదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రతిశశ్చదస్రః తమేవం విద్వాన్ అమృత యః భవతి నాన్యః పంథాయనాయ విద్యతే. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమానిత్యం విశ్వన్నారాయణగం హరం. విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః. నారాయణ పరం బ్రహ్మ తత్వన్నారాయణః పరః. నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః. యచ్చ కించచ్చగత్సర్వం దృశ్యతే సూర్యదేవ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితం. అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వసంభవం పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యతోముఖం. అధో నిశ్చావతి శాంతి నాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాతి. విశ్వస్యాయతనం మహతు సంతతగం శిలాభిస్థలం భక్త్యా కోచిసన్నిభం. తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. తస్య మధ్యవన్నిశిఖా అనియోత్మా వ్యవస్థితః. ఓం రాజాదిరాజాయ ప్రసన్నదాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం. కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞత్వం వషట్కారస్త్వమింద్రస్త్వగం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః. స్వంతనావాపోద్యోతిరసోమృతం బ్రహ్మభూద్భువశ్వరోం. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ. శివో మే అస్తు సదా శివోం. శ్రీవరసిద్ధివినాయక స్వామి దేవతాయై నమో నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయైకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవర్ధమూర్తయే నమో నమః. శ్రీవరసిద్ధివినాయక స్వామి దేవతాయై నమో నమః. ఇది వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. నమస్కరోమి నమస్కారాన్ని సమర్పయామి. చక్కగా 3 ప్రదక్షిణలు చేసి పైకి లేచి 3 ప్రదక్షిణలను చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రలక్ష్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపచంభవ. త్రాహి మాన్ కృపయాదేవ శరణాగతవత్సల. అన్యథా శరణో నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గజానన. చక్కగా స్వామివారికి లెంపలు వాయించుకుని నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతి నమః. ఆత్మ ప్రదక్షిణ పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. కుదిరితే గుంజిళ్ళు తీయండి. అదేవిధంగా సాష్టాంగ నమస్కారం చేయండి. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తదా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. శ్రీవరసిద్ధివినాయక స్వామి దేవతాయై నమో నమః. సాష్టాంగ పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. లెంపలు వాయించుకోండి. అపరాధపూర్వక ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. చక్కగా స్వామివారి మీద అక్షతలను పూజ చేస్తూ ఉండండి. ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామి దేవతాయై నమో నమః. ఛత్రమాచ్ఛాదయామి చామరీన్ వీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి దర్పాన్ దర్శయామి అశ్వానారోహయామి గజానారోహయామి రథానారోహయామి మూషికానారోహయామి. సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాన్ సమర్పయామి. చక్కగా 2 పుష్పాలను వేసి కూడా నమస్కారం చేసుకోండి. అదేవిధంగా అక్షతలను చేత్తో పట్టుకుని నమస్కారం చేయండి. ఓం యస్య స్ముక్త్యాద్ రామోక్తరప పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాన్యాది సత్యో వందేదమత్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గజానన. యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. అక్షతలు చేతిలోకి తీసుకుని అక్షతలు నీళ్లు పట్టుకుని చెప్తూ ఉండండి. అనేనా సంకల్పిత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత పూజాఫలం సర్వం శ్రీ ఆవాహిత వరసిద్ధి వినాయక స్వామి దేవత
అర్పణమస్తు అని చక్కగా స్వామివారి యొక్క పాదాల మీద వదిలిపెట్టేసేయండి. స్వామి దేవతార్పణమస్తు. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం. ఒక్కసారి శిరస్సు ఉంచి నమస్కారం చేయండి. అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వ క్షమస్వ గజానన. ఓం చక్కగా 2 అక్షరాలు వేసి నమస్కారం చేసుకోండి. ఆవాహనం న జానామి విసర్జనం పూజా విధం న జానామి క్షమస్వ పరమేశ్వర. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాయే నమో నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. వ్రతం సువ్రతమస్తు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. చక్కగా స్వామివారి వద్ద పూజ చేసినటువంటి పత్రిని మగవారైతే చెవిలో పెట్టుకోండి. అక్షతలను కొంచెం శిరస్సు మీద మీరు వేసుకోండి. అదేవిధంగా ఆడవారు పుష్పాన్ని తీసుకుని శిరస్సును ధరించండి కళ్ళగద్దుకుని. ఈసారి కథ ప్రారంభం చేస్తాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఒకానొక సందర్భంలో సూతమహాముని సౌనకుడు మొదలైనటువంటి మునులందరూ విఘ్నేశ్వరుడు పుట్టిన విధానాన్ని, ఆ రోజు చంద్రుడిని ఎందుకు చూడరాదు అనే విషయాల్ని వివరించడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు గజ రూపంలో ఉండేటువంటి గజాననుడు అనేటువంటి రాక్షసరాజు పరమశివుని గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభం చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడగడం జరిగింది. అప్పుడు గజాసురుడు, ఓ స్వామి, మీరెల్లప్పుడూ నా ఉదరం లోపలే ఉండాలి అనేటువంటి కోరికను కోరాడు. పరమేశ్వరుడు అతని కోరికను తీర్చేందుకు గజాసురుని యొక్క పొట్టలోకి ప్రవేశించి అక్కడే ఉండడం మొదలుపెట్టాడు. ఇది ఇలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అనేక చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడనే విషయం తెలుసుకుంది. కానీ శివుడిని ఏ విధంగా బయటికి రప్పించాలో తెలియక ఎంతో బాధపడుతూ ఉంది. చివరికి మూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది. ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుని యొక్క బారి నుంచి నా భర్తని కాపాడి నాకిచ్చావు. ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఉంటే ఆలోచించి మహానుభావ అని ప్రార్థన చేయగా అంతటా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఆ యొక్క పార్వతీదేవిని చూసి విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి ఇంటికి పంపాడు. అప్పుడు శ్రీహరి, బ్రహ్మ మొదలైనటువంటి దేవతలను పిలిచి గజాసురుని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్ళటమే సరైనది అని నిర్ణయించాడు. శివుడి వాహనం నంది ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైనటువంటి దేవతల చేత తలకొక వాయిద్యము ఇచ్చాడు. తాను చిరుగంటలు, సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండేటువంటి గజాసురపురము వద్దకు వెళ్ళాడు. అక్కడ గజాసురుడిని ఎదురుగా చక్కగా నందిని ఆడించి సాగాడు. ఆ గంగిరెద్దు ఆటను చూసి పరమానందాన్ని పొందాడు. మీకు ఏం కావాలో కోరుకోండి, నేను ఇస్తాను అని చెప్పడం జరిగింది. అప్పుడు శ్రీహరి, ఇది శివుడి వాహనం నంది, శివుడిని వెదికేందుకు వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు అని కోరాడు. ఆ మాటలకు నిర్ఘాంతపడినటువంటి గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చినవాడు శ్రీహరి అని తెలుసుకుని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు. తన పొట్టలోపల ఉన్న పరమశివుణ్ణి, నా శిరస్సు అందరికీ పూజ్యనీయముగా ఉండాలి, నా చర్మము నువ్వు ధరించాలి అనే వరాన్ని అడిగాడు. తర్వాత తనను చంపేందుకు శ్రీహరి అనుమతిచ్చాడు. నంది తన కొమ్ములతో గజాసురుడి పొట్టను చీల్చగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చాడు. ఆ శ్రీహరి శివుడితో, చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు, ఇస్తే పాముకు పాలు పోసినట్లే అవుతుంది అని చెప్పసాగాడు. తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు కూడా కైలాసానికి వెళ్ళిపోయాడు. వినాయకుని యొక్క పుట్టుక. కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడనేటువంటి వార్తను విని తలస్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగుపిండితో ఒక పిల్లాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది. స్నానము చేసిన తర్వాత నగలను అలంకారం చేసుకుని శివుడి కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. ఇది ఇలా ఉండగా శివుడికి లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్నటువంటి శివుడు త్రిశూలంతో ఆ యొక్క బాలుడి కంఠాన్ని నరికాడు. లోపలికి వెళ్ళినటువంటి శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండగా గుమ్మంలో ఉన్నటువంటి పిల్లవాడి ప్రసక్తి వచ్చింది. అంతటా శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుని యొక్క శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. తనకి గజాననుడు అనే పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించారు. గజాననుడు కూడా భక్తి శ్రద్ధలతో తల్లిదండ్రులను సేవలు చేయసాగాడు. అనింద్యుడు అనే ఎలుకను వాహనం చేసుకుని
తిరగటం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహావీరుడు. నెమలి అతని యొక్క వాహనము. ఒకరోజు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుణ్ణి సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరసాగారు. తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవికి తనకే ఉండాలి అని గజాననుడు కోరాడు. గజాననుడు పొట్టిగా ఉంటాడు. అతనికి అర్హత లేదు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు. మీలో ఎవరు 3 లోకాల్లోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆధిపత్యాన్ని ఇస్తాను అని ఆ యొక్క పరమేశ్వరుడు చెప్పసాగాడు. కుమారస్వామి తన నెమలి వాహనంతో అతి వేగంగా ముల్లోకాలు తిరగడానికి వెళ్ళిపోయాడు. గజానుడు మాత్రం బాధపడుతూ తండ్రి వద్దకు వెళ్ళి నమస్కరించి, అయ్యా, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పడం మీకు ఏమైనా సరైనదా? మీ పాద సేవకుడిని, నా యందు దయ చూపి తగిన ఉపాయాన్ని ఉపదేశించండి అని కోరసాగాడు. శివుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ 3 మార్లు మా చుట్టూ ప్రదక్షిణలను చెయ్యి. ఇది అన్ని తీర్థాలలో తిరిగి వచ్చినటువంటి స్నాన ఫలితాన్ని కలిగిస్తుంది అని చెప్పాడు. వినాయకుడు అదేవిధంగా సంకల్పం చేసి ఆ మంత్ర ప్రభావం వల్ల గంగానదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగా గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్టు కనిపించింది. అతనికి 3,50,00,000 నదులలో తనకంటే ముందుగా గజాననుడు స్నానం చేసినట్టుగా కనిపించింది. ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి వద్ద ఉన్నటువంటి అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకుని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అనుకున్నాను, క్షమించండి, ఆ ఆధిపత్యాన్ని అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థింపసాగాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు నాడు పరమేశ్వరుడు గజాననునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆ రోజు అన్ని దేశాల వాళ్ళు విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి కుడుములు, మిగిలినటువంటి పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకము, వడపప్పు మొదలైనటువంటి నైవేద్యాలను సమర్పించి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములన్నీ తిని కొన్ని తన వాహనమైనటువంటి అనింద్యునికి ఇవ్వడం జరిగింది. కొన్ని చేతిలో పట్టుకుని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు. తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది, కానీ చేతులు మాత్రం భుజం మీద ఆనలేదు. అతి కష్టం మీద చేతులు ఆంచినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు. ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తల మీద ఉన్నటువంటి చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్న సామెత అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైనవి అన్నీ కూడా చుట్టుపక్కల దొల్లిపోయాయి. వెంటనే వినాయకుడు మరణించాడు. పార్వతీదేవి ఏడుస్తూ చంద్రుని చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు, కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పోదురుగాక అని శపించింది. ఋషిపత్నులకు నీలాపనిందలు. అదే సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు తనను శపిస్తారేమో అనే భయంతో రోజురోజుకు బలహీనంగా మారిపోవని ఆరంభించాడు. అది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకి సంతోషం కలిగించింది. ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు. పార్వతీ ఇచ్చినటువంటి శాపం ఫలితంగానే ఋషిపత్నులకు ఈ యొక్క నీలాపనంద కలిగింది. దేవతలు, మునులు, ఋషిపత్నులు ఈ నీలాపనందల గురించి పరమేష్ఠికి చెప్పసాగారు. అప్పుడు నిర్వజ్ఞుడు కావడంతో అగ్నిదేవుడి భార్యే ఋషిపత్రుల రూపం దాల్చింది అని తెలుసుకుని సప్త ఋషులు సమాధానపరిచి వారితో కూడా తాను కైలాసానికి వెళ్ళి ఉమామహేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుణ్ణి బతికించాడు. దాంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారు. అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు, పార్వతి, నీవు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాలలో ఉన్నటువంటి వారికి కీడు కలుగుతోంది, కాబట్టి దానిని ఉపసంహరించు అని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు సంతోషించి పార్వతి సంతోషంతో కుమారుని దగ్గరకు తీసుకుని ముద్దాడి, ఏ రోజైతే వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రము చంద్రుడిని చూడకూడదు అని చెప్పింది. అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. భాద్రపద శుద్ధ చవితి రోజునాడు మాత్రం చంద్రుడిని చూడకుండా జాగ్రత్త తీసుకుని సుఖంగా ఉన్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. సమంతకోపాఖ్యానము. ద్వాపర యుగంలో ద్వారకవాసి అయినటువంటి
శ్రీకృష్ణ పరమాత్ముడు నారదుడిని దర్శించి ప్రార్థించి మాట్లాడుతూ ఉండగా, స్వామి సాయంకాలం అయింది, ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుడిని చూడకూడదు, నేను నా ఇంటికి వెళ్తాను, అనుమతించండి అని గతంలో జరిగినదంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు చంద్రుడిని చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశువుల శాలకు వెళ్ళి పాలు పితుకుతూ ఉన్న పాలలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూసి, ఆహా, నాకు ఎలాంటి ఆపద రానుందో అని అనుమానించడం ప్రారంభం చేశాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవంశంతో శమంతకమణిని సంపాదించి శ్రీకృష్ణుడిని చూడడానికి ద్వారకకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకిమ్మని కోరాడు. అప్పుడు సత్రాజిత్తు, ఇది రోజు రోజుకు 8 బావుల బంగారాన్ని ఇస్తుంది, దీనిని ఏ ఆప్తునికైనా ఏ తెలివి తక్కువ వాడు ఇవ్వలేడు అని అన్నాడు. శ్రీకృష్ణుడు చిరుమందహాసంతో, సరే, దానిని నీవే ఉంచుకో అని అన్నాడు. ఆ రోజు సత్రాజిత్తుని తమ్ముడైనటువంటి ప్రసేనజిత్తు శమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం ఖండనము అని అనుకుని ప్రసేనజిత్తుని చంపింది. ఆ సింహం ఆ మణిని తీసుకుపోతూ ఉండగా భల్లూక రాజైనటువంటి జాంబవంతుడు ఆ యొక్క సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తాను ఉండేటువంటి కొండబిలానికి వెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరునాడు సత్రాజిత్తుడు తమ్ముని మృతవార్త విని, నేను ఆ మణిని ఇవ్వలేదని, కృష్ణుడే నా తమ్ముడిని చంపి రత్నం అపహరించాడు అని తన పట్టణంలో చాటింపు వేశాడు. శ్రీకృష్ణుడు అది విని, ఆ రోజు పాలలో చంద్రుని చూడడం వల్ల ఈ యొక్క నీలాపనింద కలిగింది అని భావించి దానిని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒక చోట ప్రసేనజిత్తుని యొక్క కళేబరం, సింహపు కాలిజాడలు, భల్లూకం యొక్క కాలిజాడలు కనిపించాయి. వాటిని అనుసరించు పోతూ ఉండగా ఒక పర్వతపు గృహద్వారంలో పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్ళి అక్కడ ఊయలకు కట్టుబడి ఉన్నటువంటి మణిని తీసుకుని తిరిగి వచ్చుచూ ఉండగా అది చూసి వింత మనిషి వచ్చాడంటూ జాంబవతి కేకలు వేసింది. అంతలో జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధాన్ని ప్రారంభం చేశాడు. శ్రీకృష్ణుడు అతనిని కింద పడదోసి భీకరమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభం చేశాడు. 28 రోజుల పాటు పోరాడారు. చివరకు జాంబవతుడు శక్తిహీనుడై తనతో పోట్లాటకు దిగిన వాడు రావణ సంహారి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క స్వరూపము అని అర్థం చేసుకుని నమస్కారం చేసి, దేవాదిదేవ, ఆర్తజన రక్షక, నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసులను సంహరించినటువంటి శ్రీరామచంద్రుడని అర్థం చేసుకున్నాను. అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరమన్నారు. నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. త్వరలో అది జరుగుతుంది అని మీరు చెప్పారు. అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను. మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరికను నెరవేర్చారు. నా శరీరం అంతా శిథిలమైపోయింది, ప్రాణాలు త్వరలో పోతున్నాయి, జీవితేచ్ఛ నశించింది. నా అపచారాలను క్షమించి నన్ను కాపాడు, నీకంటే నాకు వేరే దిక్కు లేదు అంటూ ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవతుడిని తన చేతితో నిమిరి, జాంబవంత, శమంతకమణిని దొంగిలించానని నాపై వచ్చినటువంటి అపనింద తొలగించుకోవటం కోసమే నేను వచ్చాను. కాబట్టి మణిని నాకు ఇవ్వు, నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. అప్పుడు జాంబవతుడు శ్రీకృష్ణుడికి మణితో పాటుగా తన కుమార్తె అయినటువంటి జాంబవతిని కూడా ఇచ్చాడు. తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్నటువంటి బంధువులతో, సైన్యంతో, మణితో, జాంబవతితో కలిసి నగరానికి వెళ్ళాడు. సత్రాజిత్తును పిలిపించి అందరినీ పిలిచి జరిగినదంతా వివరించాడు. మణిని ఇచ్చాడు. అప్పుడు సత్రాజిత్తు, అయ్యో, లేనిపోని నిందలను మోపి నీపై దోషానికి పాల్పడ్డాను అని వివరించాడు. మణితో పాటుగా తన యొక్క కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి తన తప్పును క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతి, సత్యభామలను వివాహమాడాడు. అప్పుడు దేవతలు, మునులు శ్రీకృష్ణుడిని స్తుతించి, మీరు సమర్థులు కాబట్టి నీలాపనిందలను పోగొట్టుకున్నారు, మా లాంటి వారు ఏమి చేయాలి అని ప్రార్థించగా, అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చతుర్థి రోజునాడు ప్రమాదవశాత్తు చంద్రుని దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క శమంతకమణి కథను విని
పూజాక్షతలను తలపై వేసుకున్నట్లయితే నీలాపనిందల నుంచి బయటపడతారు అని చెప్పాడు. దాంతో దేవతలు మునులు సంతోషించి తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థి రోజు నాడు దేవతలు, మహర్షులు, మానవులు మొదలైనటువంటి వారందరూ కూడా గణపతిని పూజించి తమ కోరికలను నెరవేర్చుకుని ఆనందంగా ఉన్నారని శాపమోక్ష విధానం శౌనకాది మునులకు వివరించి తర్వాత సూత మహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. మంగళం మహత్. సర్వం శ్రీ శ్రీ ఏతత్ఫలం సర్వం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతార్పణమస్తు. ఇప్పటి వరకు చేతిలో ఉన్నటువంటి అక్షతలలో కొన్ని అక్షతలను స్వామివారికి సమర్పించి కొన్ని మీ శిరస్సు మీద వేసుకుని కొన్ని అక్షతలను పక్కన పెట్టుకుని సాయంత్రం స్వామివారికి పునఃపూజనలు చేసేటప్పుడు చక్కగా శిరస్సును వేసుకుని బయటికి వెళితే అసంకల్పితంగా చంద్రుడిని చూసిన వారు తమ యొక్క నీలాపనిందల నుంచి బయటపడి చక్కగా మహాగణపతి యొక్క అనుగ్రహాన్ని పొందెదరు. అయితే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించిన తర్వాత వ్రతకథని చెప్పుకున్న తర్వాత వ్రతకథ మహిమను ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఈ వ్రతము చేసినచో విద్యార్థులకు విద్యను, ధనార్థులకు ధనాన్ని, సంతానార్థులకు సంతానాన్ని, వివాహం కోరే వాళ్ళకి వివాహమును, మోక్షమును కోరే వారికి మోక్షమును పొందుతారు. అన్ని కులముల వారు స్త్రీ పురుషులెల్లరూ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చును. ఈ వ్రతమును చేసి పూర్వము ధర్మరాజాదులు రాజ్యమును దమయంతి నలుని పొందింది. వృత్రాసురుణ్ణి చంపేటప్పుడు ఇంద్రుడు, శేతనుడు వెతికినప్పుడు శ్రీరాముడు, గంగను భూమికి దింపేటప్పుడు భగీరథుడు, క్షీరసాగర మథనమప్పుడు ఆ యొక్క దేవతలు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించారు. కుష్ఠవ్యాధి నివారణకై సాంబుడు ఈ యొక్క వ్రతమును చేసి తమ ప్రయత్నములో అఖండ విజయాన్ని పొందారు. అటులనే ఏదేని బృహత్కార్యములు తలపెట్టినప్పుడు వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పూజను చేయడము, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడం చేతను కార్యోన్ముఖులై తప్పక విజయాన్ని సాధిస్తారు. వినాయక చవితి రోజునాడు చంద్రదోషము ఉన్నను లేకున్నను ఆ యొక్క దోషమును పోగొట్టుకున్నట్టుకై కింది శ్లోకాన్ని తప్పక చదవాలి అని ధర్మసింధువులో పేర్కొనడం జరిగినది. ఆ యొక్క శ్లోకమని ఒక్కసారి అవధించే ప్రయత్నం చేయండి. సింహః ప్రసేనమవధీత్ సింహో జాంబవతాహతాః సుకుమారకమారోధీః తవహ్యేష సమంతక సింహః ప్రసేనమవధీత్ సింహో జాంబవతాహతాః సుకుమారకమారోధీః తవహ్యేష సమంతక. ఈ యొక్క శ్లోకాన్ని తప్పకుండా చదువుకుని స్వామివారి యొక్క పూజని పూర్తి చేసుకుని వ్రతానంతరము కదాక్షతలను శిరస్సున ధరించిన తప్పక విజయాలు చేకూరుతాయి అని ధర్మశాస్త్రంలో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఆ యొక్క శాస్త్రోక్తంగా కల్పము చెప్పిన విధంగా మనం ఆ యొక్క వ్రతాన్ని పూర్తి చేసుకోవడం జరిగినది. చక్కగా స్వామివారికి 2 అక్షతలను సమర్పించండి. ఓం ఒక్కసారి అక్షతలను సమర్పించి మంగళహారతిని ఇవ్వండి. ఓం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః. బోలో గజానన మహారాజుకు జై. గణపతి స్వామి వార్లకు జై. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. చక్కగా ఈసారి స్వామివారికి ఒక్కసారి నమస్కారం చేసుకోండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మయీషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఏతత్ఫలం సర్వం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతార్పణమస్తు. చక్కగా ఒకరోజే కార్యక్రమం చేసుకుని స్వామివారిని వెంటనే ఉద్వాసం చేసేటువంటి వారు
లేదా స్వామివారిని ఉద్వాసన చేసేటువంటి వారు ఒక్కసారి స్వామివారి యొక్క మట్టి విగ్రహాన్ని కొంచెం కదపండి. ఓం యజ్ఞేన యజ్ఞమైజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్నతే హనాకో మహిమానస్తదంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః. చెప్పండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. యదాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమార్థే లాభాయ పునరా ఆగమనాయ చ అని చక్కగా ఒక్కసారి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా స్వామివారి యొక్క అర్చన చేయడం వల్ల యత్నీకృత కార్య సాఫల్యము అంటే తలపెట్టినటువంటి పనులలో ఆటంకము లేనటువంటి విజయం లభిస్తుంది. కాబట్టి సర్వకాల సర్వావస్థల యందు ఆ యొక్క గజాననుడు మనల్ని అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ మీ మనసులో ఉన్నటువంటి కోరికను తలుచుకోండి. అదేవిధంగా చక్కగా చదువుకునేటువంటి పిల్లలుంటే విద్యాబుద్ధులు వాళ్ళకి కలగాలి అని చక్కగా వారు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా స్వామివారి యొక్క నిర్హేతుకమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలి అని ప్రార్థన చేసుకుంటూ చక్కగా స్వామివారిని ఉద్వాసన చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ యొక్క పూజా విధానాన్ని ప్రారంభం నుంచి చివరి వరకు చూసి స్వామివారి యొక్క నిర్హేతుకమైనటువంటి కృపకు పాత్రులైనటువంటి అందరికీ కూడా వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలని, వారు చేసేటువంటి ప్రతి కార్యంలోనూ కూడా వరసిద్ధి వినాయక స్వామి వారు ఏ విధమైనటువంటి ఆటంకము లేకుండా వారి యొక్క కార్యక్రమాలని సఫలీకృతలను చేయాలని కోరుకుంటూ పూజలు.com ధన్యవాదాలు.